చేశాను, ఒకసారి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా చేశాను, ఒకసారి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి హోదాతో చేశాను. ఇవన్నీ చేసి వాళ్ళు చూస్తూ ఉంటే అసలు ఎటు ప్రయాణం ఎటు వెళ్ళిపోతూ ఉంది. ఇది చివరికి ఏమవుతుంది? మనం అయిపోయాం. మనకి రేపో మాపో టికెట్ ఇస్తానికి రెడీగా ఉన్నాడు భగవంతుడు. కానీ మన పిల్లలు మన మనవాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది చాలా ఆవేదన కలుగుతూ ఉందని తెలియజేస్తూ అందరూ ఆలోచించండి. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మీరు పెట్టండి. అక్కడ మీ 10 పనుల్లో పెడతారు, ఆ పక్కంతా ఊళ్ళో పెడతారు, ఆ ఊళ్ళలో వాళ్ళందరినీ కూడా పిలిచి పెట్టండి అని మీకు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నా. మా బాబిరెడ్డి గారు ఉంటే నేను ఇంత బతిమాలాల్సిన అవసరం ఉండేది కాదు, ఆయనే ముందు వచ్చి చేసేవాడు. ఆ వేణు ఏమో నిదానస్తులు తప్పనిసరిగా చేయండి అని కోరుతూ మరొకసారి మన రామచంద్రయ్య గారిని చొరవ తీసుకున్నందుకు అట్లాగే వసుంధర గారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఇంకా ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు ఇప్పుడు మేము ముందు ఉంచుతారు. ఈ ప్రభుత్వం తమ బాధ్యతలు మర్చిపోయి P3 P4 అలాంటి పదాలతో ముందుకు వెళ్తున్నందుకు చాలా చింతిస్తూ ఎక్కువ సమయం తీసుకోకుండా వక్తలు రైతులకి ప్రాముఖ్యత ఇవ్వాలని కోరుతూ ఇప్పుడు ఈ సమావేశానికి ఆద్యులు ముఖ్యమైనటువంటి కారకులైనటువంటి ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు ఈ విషయాన్ని గురించి క్లుప్తంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. వేదనలు వెదలు ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ పెద్దలు. ఇప్పుడు మీరు ఈ గజాలు ఇచ్చారు, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, కానీ దానివల్ల నాకు ఉపయోగం జరగట్లేదు. కనీసం మా మనవరాలు అనే అమ్మాయిని స్టేట్స్ పంపించుకోవడం కోసం బ్యాంక్ వెళ్ళాను. ముందు ఇస్తూ ఉన్నారు, మా రికార్డ్ బాగుందని. వాళ్ళు RM యాప్స్లో కనుక్కొని ఈ పొలానికి ఇవ్వం, మీరు టౌన్ ప్రాపర్టీ ఏమైనా ఉంటే పెట్టమన్నారు. లోను ఇవ్వమన్నారండి. తర్వాత టౌన్ ప్రాపర్టీ పెట్టి తీసుకున్నాం. రైతులైతే మా కర్లపూడి రైతులు రైల్వే ట్రాక్ వెళ్తుందని ముందు అడావుడి పడి వెళ్ళినమాట వాస్తవం. తర్వాత ఈ గ్రాఫ్ మారిందని పూలింగ్ అడుగుతున్నారని రైతులు కూడా ఓన్లీ బయట వాళ్ళు వచ్చి కొన్న పొలాలు 370 ఎకరాలు ఇచ్చారు. మిగతాది ఇంతవరకు శ్రీరామ లేదు. ఎమ్మెల్యే గారు బాగా ఒత్తిడి చేస్తూ ఉన్నాడు, కానీ ఆయన వచ్చినప్పుడు వెళ్తున్నారు, తర్వాత ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాకపోతే వాళ్ళు కొన్ని షరతులు అడుగుతున్నారు. వాళ్ళ షరతులు కానీ మేము చూస్తూ ఉంటున్నారు, వీళ్ళైతే నమ్మట్లేదు. 9.14లో మేము అడిగే షరతులన్నిటి మీకు అంగీకరించినట్టు విధించమంటున్నారు, రాయమంటున్నారు. మరి అది ఎలా ఏం జరిగిందో చూడాలండి. మేమైతే ఇవ్వడానికి సిద్ధంగా లేవు. రైతులు ఇంకా ఇప్పుడే తెలుసుకుంటున్నారు. వాళ్ళు కూడా మొదట వాళ్ళు చాలా బాధపడుతున్నారు, గ్రామ కట్టకాలు తేల్చలేదు, ఈ పోటు ప్లాట్లు ఇచ్చారని అవి ఇవ్వట్లేదని CRD చుట్టూ తిరగటం, కమిషనర్ రేపేనంటాం, నారాయణ గారు పిన్నాలు కలదని ఈ పని అంటాం, ఇన్ని జరుగుతూ ఉన్నాయండి. రైతులు సుముఖంగా అయితే లేరు. గవర్నమెంట్ ఊహించినంతగా జరగకపోవచ్చు. ప్రపంచ చరిత్రలో మనం అధ్యయనం చేస్తే నగరాలు ఎప్పుడు నిర్మించబడవు, వాటికి అవే అభివృద్ధి చెందుతాయి. అదేవిధంగా రైతు యొక్క శక్తి చాలా పెద్దది. మీకు తెలుసు కదా, రైతు నల్ల చట్టాల గురించి రైతన్న ఢిల్లీ ముఖద్వారాన్నే మూసివేసి ఆ రైతు నల్ల చట్టాలని రూపుమాపించుకున్నాడు. కాబట్టి రైతు అనుకుంటే రాజ్యాలు కూలిపోతాయి, దేశాలు మారిపోతాయి. చాలా శక్తివంతులు. కాకపోతే రైతన్నలు చాలా సహృదయులు. అదే సమస్య. కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి అందరూ చాలా గ్రామాల నుంచి వచ్చారు. ముందుగా ఎవరు మాట్లాడతారో వారు ఒక్కసారి ఇదేం జరుగుతుందనేది ఈ ప్రపంచానికి మీ ద్వారా తెలియాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ విధానం అనేది రాజధానిని ఈ ప్రాంతంలో కట్టాలి అని ఈరోజు నిర్ణయించడం అనేది దేశంలోనే అత్యంత సారవంతమైన నేలలు ఉన్నటువంటి ప్రాంతం ఇది. అంటే మిగతా ప్రాంతాలు ఉన్నాయి, అయితే ఇట్లాంటి అత్యంత సారవంతమైన భూములని కాపాడుకోవడం అనేది ఒక దేశానికే అవసరం. అది ఇంతకుముందు శివరామకృష్ణ కమిషన్ చెప్పినటువంటి దాన్ని కూడా పట్టించుకోకుండా ఇట్లాంటి సారవంతమైన భూముల్లో చేపట్టడం, ఈ రాజధానిని చేపట్టడం అనేది అప్పట్లో మేము కూడా అంగీకరించలేదు. మా పార్టీ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా అంగీకరించలేదు. అయినా ఇప్పుడు అది నిర్ణయించినారు, కొంత జరిగిపోయింది. ఇది ముందు కొనసాగించడం దానికి తప్పని పరిస్థితి అనేది ఏర్పడింది. అట్లాంటిది
ఇప్పటికే ఇంత భారీ స్థాయిలో వేలాది ఎకరాలని ఇప్పటికే సేకరించి ఉన్నటువంటి దాంట్లోనే ఇప్పటికే రైతులకు కానీ లేకుంటే ఏ రకమైన కన్స్ట్రక్షన్స్కి కానీ ఇప్పటికి కూడా ఏమాత్రం పురోగతి లేకుండా ఉండేటువంటి పరిస్థితిలో మరీ ఇంకా 40,000 ఎకరాలు తీసుకోవడం అనేది అది ఏమాత్రము సరైనటువంటి ఆలోచన చర్య కాదు. ఇట్లాంటి విషయాలని విరమించుకోవాలనే మా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే ఇచ్చినటువంటి రైతులకు ఏమాత్రం న్యాయం జరగలేదు. అది ఎప్పుడుకి అభివృద్ధి అవుతుందో ఏమవుతుందో అనేది ఇంతవరకు లేదు. ఎక్కువ భ్రమలతో కూడినటువంటి ఒక చిత్రాన్ని క్రియేట్ చేస్తున్నారా కానీ ఒక ఊహా చిత్రాన్ని నిజానికి అది భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనే దానికి ఒక ఖచ్చితమైనటువంటి ప్రక్రియ అనేది ఏమీ లేదు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఎలా న్యాయం జరుగుతుంది? రాజధాని అనేది అవసరమే. దాన్ని పాలనాపరంగా ఏ రకంగా అవసరము అనేటువంటి దాన్ని నిర్మించాల్సినటువంటిది. అట్లాంటి చర్యలు ఏమి లేకుండా ఇది మొత్తం ఒక బిజినెస్ వ్యవహారంగా చేసేయడం అనేది ఒక ప్రభుత్వం చెప్పుకునేటువంటిది చేయదగింది కాదు. కాబట్టి ఇది ఒక వ్యాపారం కాదు, ప్రజల ప్రయోజనం దృష్టి ఆలోచించాలి. అది ఏ ప్రభుత్వం అయినా కూడా సరే, ప్రజలకు రాజధాని అవసరం, పాలనకు రాజధాని అవసరం. దానికి ఎంత అవసరమో అంత భూసేకరణ చేసి ప్రధానమైనటువంటి బిల్డింగ్స్ కట్టడము, ప్రధానమైన పాలనా కార్యాలయాలు కట్టడం ఇట్లాంటివి చేపడుతుంది. కానీ ఒక ప్రజాప్రభుత్వం అయినట్టయితే ఇట్లా కాకుండా ఇదంతా ఒక పెద్ద వ్యవహారంగా చేసి కొద్దిమంది లాభాల యొక్క ప్రయోజనాల కొరకు చేపట్టేటువంటి చర్యలు కానీ విధానాలు కానీ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, రైతులకు కానీ ఎవరికి కానీ అది సహకరించేది కాదు, ఉపయోగం కలిగించేది కాదు. కాబట్టి ఈ రెండవ విడత భూసేకరణ మా పార్టీ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ అంటే కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకం. చాలా ప్రశాంతంగా ఓపికగా అందరు చెప్పిన మాటలు కూడా విన్నారు. అమరావతి రైతులకే కాదు, మన రాష్ట్ర ప్రజానీకానికి కూడా, రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రాంతాలలో వారికి కూడా నష్టం కలగబోతూ ఉంది. ఇప్పుడు అవసరం లేకుండా ఔటర్ రింగ్ రోడ్డుని కేంద్రం ఒప్పుకుంటుంది. 25,000 కోట్లు ఖర్చు పెట్టాలి దానికి. 2 ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి వికేంద్రీకరణ ఆ బ్యానర్ మీదే అన్నీ ఉన్నాయి. నా అనుభవంతో ఎలక్ట్రిసిటీ ఇంజనీర్గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో 40 సంవత్సరాలు పనిచేశాను. దాన్ని మీ ముందుంచుతున్న రైతులకి ఈవేళ రైతులేందే ఏమీ లేదు. అన్నదాత ఆయన, నేను ఓనర్ని ఒకదానికి. నా ఓనర్షిప్ని మీరు క్యాప్చర్ చేసి మీరు ఓనర్షిప్ తీసుకుంటే ఎలా? ఎవరైనా మన తాతలు ముత్తాతలు సంపాదించిన భూమి అది, దాన్ని నేను తీసుకుని నేను ఓనర్ని నీకు ఫ్లాట్ ఇస్తాననేది శుద్ధ వ్యతిరేకం. ఎందుకంటే నా అనుభవం చెబుతున్నా, నేను ఒక ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ కట్టాలి. నేను కట్టాలంటే నేను ప్రిపేర్ చేయాలి, ప్లాన్ చేయాలి. నాకు ఎన్ని ఎకరాలు కావాలో ఆ ఓనర్ దగ్గరికి వెళ్తా. బాబు మీరు ల్యాండ్ ఇవ్వండి, నేను సబ్స్టేషన్ కడతాను. అది ఆయన రిస్కు. కాలేజీ ఓనరు కాలేజీ ల్యాండ్ కావాలంటే కాలేజీ కట్టేవాళ్ళు వెళ్తారు. అసలు గవర్నమెంటు ఈ ల్యాండ్ పూలింగ్ చేసి దాని కింద పెట్టుకొని డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేనే లేదు. అది రైతాంగానికి అర్థం అవ్వాలి. నేను మంగళగిరిలో 5 ఏళ్ళు ఉద్యోగం చేశాను ఎలక్ట్రిసిటీ ఏఈగా. తుళ్ళూరు కానీ, పరిమి కానీ, నిడమనూరు కానీ ఇవన్నీ నాకు తెలియదు కాదు. అది పెదవట్లపూడి కానీ అన్ని సరౌండింగ్స్ రూరల్ ఏరియాస్లో ఇటువంటి పనులు చేయటం అనేది చాలా అసంభవం. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, నువ్వు సెక్రటేరియట్ ఆడగడితే అదే రాజధాని, ఆడికి వెళ్తాం. లేదా ఒక కాలేజీ కడితే పిల్లలు అక్కడికి వెళ్తారు. రాజధాని నడిబొడ్లో కాలేజీ కట్టాలని ఎక్కడ లేదు. మన పరిధి ఎంత అండి? అసలు ఎంత పరిధి? అంత తిప్పి 50 కిలోమీటర్ల లోపు లేదు. దీనికి ఒక సెంట్రలైజ్డ్ చేసి రైతులను అన్యాయం చేసి వాళ్ళ ఓనర్షిప్ని క్యాప్చర్ చేయాల్సిన అవసరం లేదని మనవి చేస్తున్నా. నాకు వడ్డే శోభనాథేశ్వరరావు గారి గురించి 2 మాటలు చెప్పడానికి అవకాశం ఇవ్వండి మేడం గారు. ఆయన దగ్గరికి నేను 2000లో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ కోసం వెళ్ళా. హరినాథ్ గారు అని కమ్యూనిస్ట్ అతను నాకు ఆయన పరిచయం చేశారు.
ఆయన ఫోన్ చేశారు. వ్యక్తిత్వం చెబుతున్న వ్యక్తి ఈ రోజున ఈ వయసులో రైతుల కోసం పోరాడుతున్నారంటే అందుకు చెప్పాల్సి వచ్చింది. వెళ్తే నాకు రికమెండ్ చేస్తా గాంధీ గారు ఫోన్ చేశారు, లేరని చెప్పారు. రెండో రోజు ఫోన్ ఎలా చేశారంటే గాంధీ గారికి ఇవ్వమ్మా అని అన్నాడు. ఓహో, ఈయన చూసినట్టున్నాడని వెంటనే గాంధీ గారికి ఇచ్చింది వైఫ్. ఏమయ్యా నువ్వు వాళ్ళ ఫాదర్కి బాగోలేదు అంటున్నారు, ఇదంటున్నారు, ఆయన కావాల్సిన ప్లేస్ అయ్యమని గట్టిగా చెప్పిన వ్యక్తి అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి ఒడ్డే శోభనాథేశ్వరరావు గారు. నాకు ఈ రోజుకి నా మైండ్లో ఎందుకుందంటే మళ్ళీ రెండో ఇష్యూ ఏంటంటే ఆయన ఒక ఫంక్షన్కి వెళ్ళారు కృష్ణా జిల్లాలో. నా పని కోసం ఆయన్ని కూడా ఫాలో అయితే అక్కడికి వెళ్ళాక ఆయనకి కొత్త బట్టలు పెట్టాల్సి వచ్చింది. మంత్రిగా పెడుతుంటే ఒక ఆమె వచ్చి వాళ్ళు కొద్దిగా ఒక మాదిరి పీపుల్స్ ఇట్లా ఏలు పెట్టి, అయ్యో అమ్మ నేను మీకు బట్టలు పెట్టాలి, నాకెందుకు ఈ కష్టపడి బట్టలు తెచ్చారన్న వ్యక్తి వ్యవసాయ శాఖ మంత్రి ఒడ్డే శోభనాథేశ్వరరావు గారు. ఆయనకి ఎంత చెప్పినా తరగదు ఆయన గురించి. సో రైతుల కోసం ఈ విధంగా పోరాడి రైతుల పక్షాన నుండి పాటుపడాలనే దృక్పథంతో వస్తున్నారు. కానీ ఏ పదవులు ఆశించి ఇప్పుడు కాదని మీ అందరికీ సభామూర్ఖంగా చెబుతా. రైతు లేనిదే రాజ్యం లేదు, అన్నదాత లేనిదే సౌభాగ్యం లేదు, వాన రాక పసి మొక్కలు ఏమవుతాయి. ఇవన్నీ అవుతుంటే సిరులొలికే పంట తల్లి వరదల పాలవుతుంటే ముక్కోపం నిగ్రహించి ముక్కారులు ఒళ్ళు వంచి చెమటొచ్చే రైతును కాదంటే రాజ్యం లేదు, ఏమీ లేదని మనవి చేస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. మీ అందరికీ నేను శాల్వా తెచ్చాను, ఆయన కప్పేదాకా ఉండి నాకు ఫోటో ఇవ్వాలని మనవి చేస్తున్నా. అంతే సార్. సారీ సార్. రాజు చేస్తానంటారు ముఖ్యమంత్రి గారు. రాజు కావాలంటే రాజ్యం కావాలి. రైతుకున్న రాజ్యం భూమి. ఆ భూమి మొత్తం తీసుకొని ఆయన దేనికి రాజు చేస్తారు? పేదరికాన్ని రాజు చేస్తారా, లేదా వేరే ఫ్యాక్టరీస్లో కూలీలుగా చేస్తారా? మన రాష్ట్రంలో ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చిన నివేదిక పార్లమెంట్ ఇచ్చారు. ఒక్కొక్క వ్యవసాయ కుటుంబానికి ఉన్న అప్పు ఆంధ్రప్రదేశ్లో 2,50,000. అది జాతీయ యావరేజ్ వచ్చి 70,000. మన రాష్ట్రానికి ఉన్న 14-15 లక్షల అప్పు ఒక్కొక్క కుటుంబానికి వేస్తే 3 లక్షలు. కేంద్ర ప్రభుత్వం అప్పులు రాష్ట్రంలో ఒక్కొక్క కుటుంబానికి వేస్తే 1,50,000, 3 లక్షన్నర, 4.5, 2.5, 7 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి అప్పు ఉంది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో. ఇవన్నీ మానేసి సాగునీటి ప్రాజెక్టులు అసలు వాటి గురించి ప్రస్తావించే ప్రసక్తే లేదు. వెలిగొండ ప్రాజెక్టు స్వయాన ఇదే ముఖ్యమంత్రి గారు 2 సార్లు శంకుస్థాపన చేశారు. జూన్ నాటికి జూలై నాటికి నీళ్ళు ఇస్తానంటున్నారు. దానికి 4,000 కోట్లు కావాలి. బట్ ఇప్పటివరకు కేటాయించింది ఈ బడ్జెట్లో నాకు తెలిసి ఒక 500 కోట్లు. అదేవిధంగా నకిలీ విత్తనాల గురించి మాట్లాడలేదు, కల్తీ విత్తనాల గురించి మాట్లాడలేదు, సాగునీటి ప్రాజెక్టుల గురించి లేదు, 18 పంటలకు గిట్టుబాటు ధర లేనే లేదు, డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సుల గురించి ఊసేలేదు. రాష్ట్రంలో 60% వ్యవసాయ నేపథ్యం ఉన్నటువంటి రాష్ట్రంలో మన వ్యవసాయం నాకు తెలిసి దీని స్థూల ఆదాయం నాకు తెలిసి 13-14% ఉంది. వీటి మీద దృష్టి సారించాలి. కానీ ఈ భూ పందేరాలు కావచ్చు, ఇదేదైనా కానీ ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆపి రైతు సంక్షేమం కొరకు రైతు దేశానికి వెన్నెముక, ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించి ఈ వ్యవసాయ రంగానికి చేయూతనివ్వాలని కోరుకుంటున్నాం. ఈ దిశగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి వసుంధర గారికి, అదేవిధంగా సలీం గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రామచంద్ర సార్, ఆఫ్ కోర్స్ ఆల్ ద వే ట్రావెల్ ఫ్రమ్ హైదరాబాద్ టు హియర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక్క మాట సార్ గురించి చెప్తాను. నేను చాలా ఇంప్రెస్ అయిన ఇటీవల సార్ గణాంకాలతో సహా వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ విజన్ అంటే ఏంటి, దీని గురించి నేను ఒక 44 నిమిషాల ఇంటర్వ్యూ చూసినప్పుడు నేను ఫోన్ చేయడం జరిగింది. వాస్తవాల్ని ప్రజలకు తెలియచేయాలి. ప్రజలందరూ అసలుకి అధికార వికేంద్రీకరణ అంటే ఏంటి, అడ్మినిస్ట్రేటర్ అంటే ఏంటి, విజన్ అంటే ఏంటి, వీటన్నిటిని విత్ గణాంకాలతో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 25 లక్షల ఉద్యోగాలు అంటున్నారు. ఇప్పటికీ 6,25,000 ఉద్యోగాలు వచ్చినాయి అంటారు. నాకు తెలిసిన సర్కిల్ ఒక్కడికి ఉద్యోగం రాదు. మరి 6,25,000 ఉద్యోగాలు ఎక్కడ వచ్చినా నాకు తెలియదు. 25 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల కోట్ల పెట్టుబడులు అంటారు. గత 5 సంవత్సరాల్లో చెప్పిన 20 లక్షల కోట్ల పెట్టుబడులు ఎన్ని లక్షల కోట్లు వాస్తవంగా వచ్చినాయి? సో వీటన్నిటిని వాస్తవాలు ప్రజల ముందు ఉంచాలి, ప్రజలు వాస్తవాలు గమనించాలి. ఆ దిశగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న వీరికి అభినందనలు. థ్యాంక్ యూ మేడం.